అందరికీ జై భీమ్. నా పేరు గట్టు రామంజీ. నేను జై భీమ్రావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జడా శ్రావణ్ కుమార్ సారథ్యంలో పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ అయితేనేమి, లోన్లు అయితేనేమి కొంతమంది ఎస్సీ ఎస్టీలు తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మేము ఈడీ మేడం గారిని కలిసి, ఎస్సీ కార్పొరేషన్ మేడం గారిని కొన్ని సందర్భాల్లో మాట్లాడవలసి వచ్చిన మాటలు ఏమంటే, ఏమైనా కొన్ని లోన్లు ఉంటే మేడం మాకు ప్రొవైడ్ చేయండి అని అడిగితే, లేదండి ఇక్కడ 24 కోట్లు రికవర్ అయ్యే అమౌంట్ రావాలా, అది రాక అప్పు రావాలా, అది వస్తే కొత్త లోన్లు ఇస్తాం, అది రాకపోతే మేమేం చేయలేమని మేడం గారు చెప్తున్నారు. అంటే మేడం గారిది తప్పేం లేదు, కానీ ఈ ప్రభుత్వాన్ని ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన హామీలు ఇచ్చి, ఉచిత హామీలు, ఉడత ఊపులు ఆయన చెప్పలేదు, చెప్పింది ఆయన చేశాడు. కరెంటు బిల్లు మాఫీ, రుణమాఫీ మాఫీ, లోన్లు మాఫీ, అక్కచెల్లెములు మాఫీ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి నువ్వు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కదా, నువ్వు అదే సీట్లో కూర్చున్నావు కదా, మరి నువ్వు మా వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు తీసుకోవడం జరిగింది. అయితే కొంతమంది కట్టినారు, కొంతమంది కట్టలేరు. ఎందుకంటే ఇది కరువు జిల్లా, ఇది కరువు ప్రాంతం కాబట్టి కొంతమంది కట్టచ్చు, ఉండవచ్చు. అయితే పక్క జిల్లా చూసుకుంటే కర్నూలు నుంచి వలస వెళ్తూ ఉన్నారు. మరి ఈ జిల్లాలో ఈ కరువు అనంతపురంలో ఎలా కడతారండి? కానీ 3 నెలలు ఒక స్కీమ్ ఆర్డర్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. వడ్డీ కడితే ఈ 3 నెలల్లో మాఫీ చేస్తాం, లేకపోతే లేదు. సంవత్సరాల నుంచి కట్టలేని వాళ్ళు ఈ 3 నెలలు వడ్డీ ఎట్లా కడతారు? మీరు ఎలా మాఫీ చేస్తారు? మా డిమాండ్ ఒకటే, మీ ఎస్సీ ఎస్టీలు కట్టలేని పక్షంలో మొత్తం ఉన్న బకాయిల్ని మీరు ప్రభుత్వం రద్దు చేయాలా, మరి కొత్త లోన్లు, కొత్త స్కీములు మరి మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి జై భీమ్రావు భారత్ పార్టీ తరఫున స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం. ఒకటి అడుగుతా మిమ్మల్ని, ముఖ్యమంత్రి గారు, మీకు ముందస్తు బెయిల్ కావాలంటే 100 కోట్లు సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నారు. ఇవన్నీ ఎవరికి తెలియదని చెప్పేసి మీరు కలిబులు మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు. కానీ మీరు తెచ్చుకున్న 100 కోట్ల బెయిల్కి మరి ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న 24 కోట్లు ఎందుకు మీరు రద్దు చేయలేకపోతున్నారు? ఇది కూడా పాయింటెడ్. కాబట్టి రాష్ట్ర ప్రజలకి మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర ప్రజలు ఇక్కడైనా ఈ పాలకులు, ఈ దొంగ పాలకులు చెప్తూ ఉంటారు, ఓట్లు వేయించుకొని మా ఇళ్ళ కాడికి వచ్చి మేము లోన్లు తీసుకున్నాం, మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం, మనకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని మీరు ప్రశ్నించండి, అయ్యా మేము కట్టలేకపోతున్నాం, మీరు మాఫీ చెప్పి, మీరు ప్రభుత్వంతో మాట్లాడి మాఫీ చేయండి అని చెప్పేసి మీరు ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో వారు మీరు మాట్లాడి ఆ ఎమ్మెల్యేలకు మీరు చెప్పండి. ఎందుకంటే మేము వాళ్ళ దగ్గరికి పోలేం, మేము లీడర్లం కాబట్టి, మేము కూడా ఎమ్మెల్యే కావాలని చెప్పేసి మేము ఇక్కడ ఏ పార్టీ కొమ్ముగాయమో, మేము అంబేద్కర్ వారసులం కాబట్టి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరు ఒకటే చెప్పండి ఎమ్మెల్యేలకి, మేము కట్టలేము, మా చేత కాదు, వెంటనే మీరు మాఫీ చేయాలా, కట్టేంతవరకు ఇప్పుడు కట్టలేము మేము అని మీరు చెప్పండి. విఘ్నులైన రాష్ట్ర ప్రజలకు ఒకటి నేను చెప్తున్నా, అయ్యా మీరు చంద్రబాబు నాయుడు దృష్టికి మీరు తీసుకెళ్ళి, అయ్యా మీకు కట్టలేమని చెప్పేసి మీరు ఏదో మీ సెల్లులోనో లేదా మీరంతా మూకుమ్మడిగా వచ్చేసి ఇక్కడ ఒక లెటర్ పూర్వకంగానో మీరు ఇక్కడ సంబంధించిన లోన్లు తీసుకున్నారు కదా, వాళ్ళంతా వచ్చేసి మీకు కట్టలేమని చెప్పేసి మీరు చెప్పండి. కట్టేదాంట్లో కూడా మీరు కట్టండి. అట్లా లేని పక్షంలో ఈ 24 కోట్లు ఇక్కడ ఎస్టీ దాంట్లో 1,30,00,000 చిల్లర అని చెప్తున్నాడు సార్ గారు. ఆ డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వం భరించి ఈ రాష్ట్ర ప్రభుత్వమే రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.